హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయనుకోండి. సో అవన్నీ వదిలేస్తే కనుక ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా యూజ్ఫుల్ అండ్ అంతకంటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో ఏంటి అనుకుంటున్నారా? ఏంటంటే కనుక టెస్ట్ ట్యూబ్ బేబీ అసలు ఎలా పుడతారు, దాని వెనుక ఉన్న కొన్ని నిజాలు, మీకు తెలియని మీరు నమ్మలేని కొన్ని నిజాలు అనేటివి ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ టాపిక్ పైన ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎట్లాంటి డౌట్లు అనేవి రాకుండా వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అలాగే చాలామందికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? సో జనరల్గా టెస్ట్ ట్యూబ్ బేబీ పైన కొంతమందికి ఉండే ఒక ఫీలింగ్ వల్ల అది ఎవరైనా చేయించుకోవాలంటే ఇష్టపడరు అనమాట. సో అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చెప్తానులేండి. ఫస్ట్ ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ ఎలా పుడతారు అనే దాని గురించి తెలుసుకుందాం. జనరల్గా మామూలుగా మనకు పిండం ఏర్పడాలి అంటే ఆడవాళ్ళ శరీరం లోపలే, అది కూడా గర్భసంచిలో పిండం అనేది తయారవుతుంది. భార్యాభర్తల కలయిక వల్ల అక్కడ ఒక పిండం అనేది తయారవుతుంది కదా. బట్ ఆ ఛాన్స్ లేనప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి కానీ ఆ ప్రాసెస్ జరిగినా కూడా, ఆ ఇంటర్కోర్స్ జరిగినా కూడా గర్భసంచిలో జరగాల్సిన ప్రాసెస్ అనేది జరగదు కొన్ని కారణాల వల్ల. లేడీస్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల కావచ్చు, థైరాయిడ్ వల్ల కావచ్చు, లేదా గర్భసంచిలో బుడగలు ఉండటం వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాలతోటి అక్కడ పిండం అనేది ఏర్పడదనమాట. సో అందుకోసం ఏంటంటే జనాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ఆశ్రయిస్తారు కదా. అయితే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే బయట జనాలలో కొంతమందికి ఉండే ఫీలింగ్ ఏంటంటే ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఒరిజినల్గా మన బిడ్డ కాదు, ఎవరో హస్బెండ్ అంటే ఎవరో వేరే మగవారి నుంచి స్పర్మ్ని కలెక్ట్ చేసి అందులో ఉన్నటువంటి ఆ కణాలు ఉంటాయి చూసారా, ఆ కణాలని వీర్య కణాలు అంటారు కదా. సో ఈ కణాలని తీసుకొచ్చి మన బాడీలో ఉన్నటువంటి అండం ఉంటుంది చూసారా, అంటే ఆడవాళ్ళ యొక్క వీర్యంలో నుంచి అండం ఉంటుంది కదా, ఈ ఎగ్ని తీసి వీళ్ళు కలిపి వాటి రెండింటిని ఆడవాళ్ళ యొక్క గర్భాశయంలోకి, గర్భసంచిలోకి వేసి అక్కడ పిల్లలు పుట్టేదానికి ప్రెగ్నెన్సీని క్రియేట్ చేస్తారు అని ఒక ఆలోచన ఉందన్నమాట. అయితే ఇది ఇండైరెక్ట్గా ఎలా చెప్తారంటే, వాడుక భాషలో ఎలా చెప్తారంటే, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే మన హస్బెండ్ నుంచి ఏం రాదు, అది ఎవరో వేరే మగోడి నుంచి తీసుకొచ్చి మనలో వేస్తారు, అంటే మనం ఒక రకంగా వ్యభిచారం చేసినట్లే అది. కాకపోతే ఆ వ్యక్తి ఎవరు అనేది మనకు కనిపించదు, అంతే. వాళ్ళ స్పర్మ్ అనేది తీసుకొచ్చి మనలో వేస్తారు. సో అది మంచిది కాదు, మనం వ్యభిచారం చేసినట్లు సమానం అంట, మనం అలా చేయించుకోకూడదు అనేసి ఒక అపోహ ఉందన్నమాట. సో ఇలా ఎందుకు అపోహ ఉంది అంటే వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి అనేది ఫుల్గా తెలియదన్నమాట. సో ఇప్పుడు నేను చెప్తాను వినండి. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే కనుక మీరు అనుకున్నట్టు వేరే మగాడిది తీసుకొచ్చి వేయరు ఫ్రెండ్స్, ఇది తప్పు. మీరు కావాలంటే డాక్టర్ని అడిగి చూడండి, నేను ఇప్పుడు చెప్పేదే చెప్తుందన్నమాట. సో అక్కడ జరిగే ఒరిజినల్ ప్రాసెస్ ఏంటి అంటే, మన ఆడవాళ్ళకి అండం రిలీజ్ అవ్వడం కోసం మన పీరియడ్స్ రాని కొన్ని రోజుల ముందే, పీరియడ్ వచ్చేసిన తర్వాత 8 days మనకు ఇంజెక్షన్ ఇస్తారంట. అంటే ఇట్లా మనకు ఎగ్స్ అనేటివి రిలీజ్ అవ్వడం కోసం. సో మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ సాధారణంగా ఎగ్స్ అనేటివి రిలీజ్ అవ్వలేదు. ఇంకా అలాగే మీ హస్బెండ్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అక్కడ ఆ కణాలు అనేటివి వచ్చినా కూడా అక్కడ అది ఫామ్ అవ్వటం లేదు కదా. సో అందుకోసమే ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఎందుకంటే లేడీస్లో అండం అనేది, ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం కోసం. ఎప్పుడైతే ఈ ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో అప్పుడు డాక్టర్స్ దాన్ని కలెక్ట్ చేస్తారనమాట. అంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి అప్పుడు వాళ్ళకి ఆ వీర్యం అనేది కలెక్ట్ చేస్తారు. దాన్ని తీసుకెళ్ళి ఒక ట్యూబ్లో పెడతారనమాట. నెక్స్ట్ జెంట్స్ దగ్గర నుంచి వీర్యం అనేది కలెక్ట్ చేస్తారు. అది మీరు అనుకున్నట్టు మూడో వ్యక్తి దగ్గర నుంచి కాదు, మీ హస్బెండ్ దగ్గర నుంచే, మీ సొంత భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే ఆ స్పర్మ్ అనేది కలెక్ట్ చేస్తారనమాట. అయితే ఆ స్పర్మ్లో మీకు తెలియని నిజం ఏంటంటే కొన్ని లక్షల కణాలు అనేటివి ఉంటాయి. వాటిల్లో కొన్ని హెల్తీగా ఉంటాయి, కొన్ని అన్హెల్తీగా ఉంటాయి, కొన్ని వంకర టింకర్గా ఉంటాయి, కొన్నింటికి ప్రాణం ఉండదన్నమాట, కొన్ని బాగా కూడా ఉంటాయి. ఇలా డాక్టర్స్ అన్నీ కూడా దాన్ని చెక్ చేసి ఏవైతే బాగా ఉంటాయో కణాలు వాటిని తీసుకొచ్చి ఒక ట్యూబ్లో పెడతారనమాట. తర్వాత ఇప్పుడు లేడీస్ నుంచి వచ్చిండే ఎగ్ అనేది ఒక ట్యూబ్లో ఉంది, జెంట్స్ నుంచి వచ్చిండే ఆ వీర్యంలో నుంచి అక్కడ కణాలు ఉంటాయి చూసారా, హెల్తీగా ఉన్నటువంటి కణాలు ఒక ట్యూబ్లో ఉన్నాయి కదా. సో ఈ 2 ట్యూబ్లని తీసుకెళ్ళి ల్యాబ్లో
వాటి మధ్య చర్య అనేది జరగనిస్తారనమాట. అంటే ఏదైతే మన కడుపులో జరుగుతుందో దాన్ని ప్రైవేట్గా డాక్టర్లే వాళ్ళ సొంతంగా వాళ్ళ దగ్గరుండి మాన్యువల్గా దాన్ని అక్కడ తయారు చేస్తారనమాట. అక్కడ ఒక చర్య జరిపించి అక్కడ ఒక పిండం అనేది ఏర్పడేటట్టు చేస్తారు. ఇలా చేయడం కోసం 2 లేదా 3 రోజులు టైం పడుతుంది. ఎప్పుడైతే ఆ ట్యూబ్లో ఒక అండం అనేది పిండం అనేది క్రియేట్ అయ్యిందో ఈ పిండాన్ని తీసుకెళ్ళి ల్యాబ్లో 2 డేస్ లేదా 3 డేస్ పాటు ఉంచి దాన్ని పెంచుతారనమాట. ఇలా పెరిగిన 3 డేస్ అయినటువంటి పిండం ఏదైతే ఉందో దీన్ని తర్వాత తీసుకెళ్ళి ఇది 100% సక్సెస్ఫుల్ అయ్యింది, దీనికి ప్రాణం ఉంది, ఇది బ్రతకగలదు పెరగగలదు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఆడవాళ్ళు ఎవరైతే మీ భార్య ఉంటుంది చూసారా, ఈ భార్యని తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉంచి అప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ పిండం అనేది ట్యూబ్లో రెడీ అయింది కదా, ఈ ట్యూబ్లో ఉన్నటువంటి పిండాన్ని తీసుకెళ్ళి గర్భసంచిలో పెడతారనమాట. సో అప్పుడు మీ కడుపులో పిండం అనేది ఏర్పడిపోయిందనమాట. నెక్స్ట్ మీరు తీసుకున్న ఫుడ్ వల్ల, మీరు తీసుకునే హెల్దీ హ్యాబిట్స్ వల్ల, మీరు ఫాలో అయ్యే టిప్స్ వల్ల ఆ పిండం అనేది మీ నుంచి వచ్చిండే బ్లడ్ నుంచి పెరుగుతుందనమాట. ఆ తర్వాత 9 నెలల తర్వాత మీరు డెలివరీ అవుతారు, మీకు ఒక బిడ్డ అనేది పుడుతుందనమాట. ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్ని నార్మల్ భాషలో, వాడుక భాషలో ట్యూబ్లో రెడీ అయింది కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారనమాట. సో జనాలు ఈ విషయం తెలియక ఎవరో మగవారి నుంచి తీసుకొస్తారు, అది మనం వ్యభిచారం చేసినట్టు సమానం అనేసి చెప్తూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు విన్న కొందరేంటంటే వీళ్ళకి పిల్లలు లేకపోతే ఇలా చేయడం ఏమవసరం లే, మన సొంత బిడ్డ కానప్పుడు మనకెందుకులే అని ఒక చిన్న అనుమానంతో పాపం పిల్లల్ని పుట్టించుకోవడం లేదనమాట. సో మీకు ఆయుర్వేదిక్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ మీకు పిల్లలు కాలేదు అంటే కనుక టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది 100% కరెక్ట్ ఫ్రెండ్స్. అది అందులో తప్పు లేదు, మీరు ఎటువంటి తప్పు పని చేయలేదు, మీకు అది తెలియక ఎవరో కొంచెం దాన్ని మిస్లీడింగ్ చేసి ఉంటారనమాట. కాబట్టి నేను తెలుసుకున్నాను, దాని గురించి మీకు చెప్పానమాట. సో ఇప్పుడు కనుక మీకు అంటే మీ కానీ మీలో ఎవరికైనా కానీ ఇలా పిల్లలు పుట్టట్లేదు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీని ఆఫర్ చేయొచ్చు, చేయించుకోవచ్చు కూడా, దాంట్లో తప్పు లేదు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఎలా వస్తుంది అనేసి. నెక్స్ట్ ఇంకో కొంతమందికి డౌట్ ఏంటంటే ఇలా మాకు టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టిన తర్వాత మా లక్షణాలే, మా ఫ్యామిలీకి సంబంధించిన లక్షణాలే వస్తాయా లేకపోతే ఎవరివో వస్తాయా అనేసి ఇంకొంతమంది కూడా అంటారు. అంటే ఆల్రెడీ కొంతమందిని చూసింటారనమాట, వీళ్ళ లక్షణాలు రాలేదు చూడు, ఎవరిపో పోలికలు వచ్చినాయి అంటే ఇది వీని బిడ్డ కాదు ఎవరో బిడ్డ అనేసి అంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నానమాట. సో మీ పోలికలే వస్తాయి, ఐ మీన్ మీ ఫ్యామిలీ పరంగా మీకు సొంతంగా గర్భసంచిలో పిల్లలు పుడితే ఎలా వస్తాయి లక్షణాలు, మీ ఫీలింగ్స్ అంటే మీ ఫ్యామిలీవి కానీ మీవి కానీ ఆ బిడ్డ యొక్క మేనమామవి కానీ ఇలాంటి పోలికలు వస్తాయి కదా, తాతయ్యలవి అమ్మమ్మలవి సేమ్ అలాగే ఉంటుందన్నమాట. కాకపోతే ఈ ప్రొసీజర్ మొత్తం కూడా న్యాచురల్గా జరిగితే గర్భసంచిలో జరుగుతుంది. ఇది మెడికల్ పరంగా టెస్ట్ ట్యూబ్ బేబీ కాబట్టి ట్యూబ్లో టెస్ట్ చేసిన తర్వాత జరుగుతుంది. కాబట్టి దానికి దీనికి ఇంతే తేడా. నార్మల్గా జరిగితే గర్భసంచిలో జరుగుతుంది, ఇప్పుడు మెడికల్గా టెస్ట్ ట్యూబ్ బేబీ అయితే కనుక ఆ ట్యూబ్లో టెస్ట్ చేసి దాన్ని తయారు చేసి ఉంటారు, అంతే తప్ప ఇంకైతే ఏమీ తేడా లేదు. నిశ్చింతగా భయం లేకుండా టెస్ట్ ట్యూబ్ బేబీని మీరు చేయించుకోవచ్చు, తప్పులేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.